నమస్కారం ఫ్రెండ్స్, ప్రైమ్ టీవీకి స్వాగతం. అసలు మన ప్రభుత్వాలు ఏం చెప్తాయి, అవి ఏం చేస్తున్నాయి? పర్యావరణ పరిరక్షణ అంటే అది హైడ్రా చేసే పనేనా? హైడ్రా కేవలం బిల్డింగ్లనే కూల్చేస్తుందా? అంటే చెరువుకు ప్రవేశించే కాలువలు, పిల్ల కాలువలు రక్షించే పనే హైడ్రా పనే? హైడ్రా కేవలం కట్టడాలనే కూల్చేస్తుందా? ఈ ప్రశ్న ప్రభుత్వానికి, హైడ్రాకు మనం తప్పకుండా అడగాలి. ఈ విషయం నేను ఎందుకు లేవనెత్తుతున్నాను అంటే, నేను కొద్దిగా రిలాక్స్ కావాలని 2 రోజుల క్రితం మన తుర్కెంజాల్ దగ్గర, అంటే సాగర్ హైవేలో ఉన్న ఇంజాపూర్ లేక్కి జస్ట్ రిలాక్స్ కావాలని వెళ్ళాను. పొద్దున దాదాపు 10-10:30 అవుతుంది. అంటే ట్రాఫిక్, అంటే రద్దీ టైంలో నేను అక్కడ వెళ్ళాను. నేను దాదాపు ఒక గంటన్నర ఆ ఇంజాపూర్ లేక్పై గడిపాను. నేను ఇంజాపూర్ లేకు అందాలను, అక్కడ ఎగిరే పక్షులను చూస్తూ ఆనందించే క్షణాల్లో నా కన్ను ఆ ఇంజాపూర్ లేక్ స్టార్ట్ అయ్యే బండ్ ఉంటుంది కదా, అంటే స్టార్ట్ ఎక్కడవుతుంది ఇంజాపూర్ లేక్, అక్కడ నా కన్ను పడింది. అక్కడ నేనేం చూస్తున్నానంటే, దాదాపు గంటన్నర సమయంలో ఒక 6 నుంచి 8 ట్యాంకర్లు, అది సెప్టిక్ ట్యాంకర్, అంటే హ్యూమన్స్ మలినాలని, అంటే మనుషుల మలినాలు ఆ ట్యాంకర్లో తీసుకొని వచ్చి ఇంజాపూర్ లేక్లో యథేచ్ఛగా డంపు చేస్తున్నారు. తీవ్రమైన వాసన, ఈ మనుషుల మలినాలు ఆ కెమికల్ కాంపౌండ్లో కలిసి, ఆ కెమికల్స్తో సహా మనిషి మలినాలు ఇంజాపూర్ లేక్లో పొద్దున్న 10-10:30కు డంప్ చేస్తున్నారు. అంటే నేను అక్కడికి వెళ్ళేసరికి 10-10:30 అయింది. అయితే నేను కాస్త అక్కడ లోకల్గా ఉండే వాళ్ళతో సంభాషణ జరిపాను. నేనేమడిగానంటే, పొద్దున్న 10-10:30కు యథేచ్ఛగా సెప్టిక్ ట్యాంక్ వచ్చి నా ముందే 6 నుంచి 8 సెప్టిక్ ట్యాంకులు ఖాళీ అవుతున్నాయి అంటే రోజంతా పరిస్థితి ఏముంది అని ఒక లోకల్ వ్యక్తిని అడిగాను. ఆయన ఏం చెప్పాడంటే, ఈ ప్రాసెస్ పొద్దున 3:30-4కు స్టార్ట్ అవుతుంది సార్, అది మధ్యాహ్నం కొద్దిగా తక్కువ అవుతుంది, మళ్ళీ రాత్రి 7:30-8కి స్టార్ట్ అయ్యి మధ్యరాత్రి వరకు దాదాపు 60 నుంచి 80 సెప్టిక్ ట్యాంకులు రోజు ఖాళీ అవుతాయి.
ఎక్కడ? ఇంజాపూర్ లేక్లో. ఆ ఇంజాపూర్ లేక్లో చుట్టూ గ్రీన్ కార్పెట్ మెయింటైన్ చేసి అందమైన చెట్లు పెట్టి అక్కడ కూర్చోవడానికి సీట్లు బల్లలు అన్నీ ప్రభుత్వం పెట్టింది. ఆ ఇంజాపూర్ బల్లల మీద, ఆ లాన్ల మీద తాగుబోతులు, తిరుగుబోతులు, డ్రగ్ అడిక్ట్స్ పడుకొని ఉన్నారు. ఒకవైపు లేకు సుందరీకరణ అని ఆ లేకు ప్రహారీ ప్రాంతం అంతా పచ్చగా ఉంచితే అక్కడ వాడుకునేది ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు. అక్కడ ఫ్యామిలీ వచ్చి కూర్చునే పరిస్థితులు లేవు. సరే, అది పక్కన పెడితే అటువైపు చూస్తే రోజు దాదాపు 80 సెప్టిక్ ట్యాంకుల మలినాలు రోజు ఇంజాపూర్ లేక్లో కలుపుతున్నారు యథేచ్ఛగా. పొద్దున నేను పోయినప్పుడు 10-10:30 అంటే ఇమాజిన్ చేయండి. వాళ్ళు ఎంత విచ్చలవిడిగా భయం లేకుండా సెప్టిక్ ట్యాంకులు ఈ ఇంజాపూర్ లేక్లో ఖాళీ చేస్తున్నారు. మరి ఇది చెరువును కాపాడే ఈ సోకాల్ ఆర్గనైజేషన్స్, మున్సిపాలిటీ వాళ్ళు, అది హైడ్రా పరిధిలో రాదా? హైడ్రాకు బాధ్యత లేదా? ఈ విషయం తప్పకుండా హైడ్రా పట్టించుకోవాలి. ఫ్యూచర్ సిటీకి వెళ్ళే దారిలో ఇలాంటి దారుణాలు ఉంటే రేపు ఆ ఏరియా కమర్షియల్గా డెవలప్ అయితే ఇంకెన్ని సెప్టిక్ ట్యాంకులు రోజుకు ఖాళీ అవుతాయో మనం ఈజీగా ఇమాజిన్ చేసుకోవచ్చు. కాబట్టి మనమంతా మనంతు బాధ్యతగా ఈ వీడియోని షేర్ చేద్దాం. ఏదైనా యాక్షన్ ఉంటుందేమో అని వెయిట్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రోజు లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ట్రై మై టీవీ చూస్తూ ఉండండి అని అందరినీ అభ్యర్థిస్తూ నమస్కారం.